హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తుంది డానీ కేనన్ ఛానల్. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో దాకా వచ్చారు అంటే మీకు ఇప్పుడు దాకా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ అయిన డాక్టర్ ట్రైనింగ్ మీకు ఇంకా దొరకలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఈ వీడియో దాకా ఓపెన్ చేయడానికి వచ్చారు. సో ఇప్పుడు మీకు నేను నేర్పిస్తుంది ఏంటి అని అంటే, ఒక పప్పీ కానీ ఒక అడల్ట్ కానీ ఏదైనా సరే ఒక 2 months 2 years లోపు 1 year లోపు 1.5 year లోపు ఈ డాగ్స్ కాదండి. మనం ఇప్పుడు నేర్చుకోబోతుంది ఏంటంటే ప్రొఫెషనల్ వే. నార్మల్గా డాగ్ ట్రైనింగ్ చేయడం వేరు, ప్రొఫెషనల్గా డాగ్ ట్రైనింగ్ చేయడం వేరు. ఒక ప్రొఫెషనల్గా డాగ్ ట్రైనింగ్ చేస్తే అది లైఫ్ స్పాన్ అయ్యేంత వరకు గుర్తుంటుంది డాగ్కి. సో మనం నేర్చుకోబోతుంది ఏంటి అని అంటే, ప్రొఫెషనల్ వేలో డాగ్ ట్రైనింగ్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఏంటి డాగ్ని తీసుకొచ్చేసి అందరిలాగా తీసుకొచ్చి వీడియో చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు, అది ప్రొఫెషనల్ వే కాదు. ఎందుకనంటే డాగ్ ప్రొఫెషనల్ వేలో చేయకపోతే డాగ్ మర్చిపోతుంది. చాలామంది మీరు ఫేస్ చేసే ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది. ఏంటి అని అంటే, సార్ మాది డాగ్ ట్రైనింగ్ చేసాం, తీసుకెళ్ళాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 months 3 months అయ్యేసరికి మర్చిపోతుంది సార్, డాగ్ చేయట్లేదు, కమెంట్స్ చేయట్లేదు, చేతిలో ఫుడ్ ఉంటేనే చేస్తుంది, లెవరింగ్ చేస్తేనే చేస్తుంది. ఈ చాలా కంప్లైంట్స్ మీకు ఫేస్ చేసే ఉంటారు చాలామంది. సో అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనకు రాకూడదు అని అంటే మనం ఏం కావాలి అని అంటే ప్రొఫెషనల్ వే. ఒక ప్రొఫెషనల్స్ దగ్గరే డాగ్ ట్రైనింగ్ చేయించాలి, డాగ్ అనే ట్రైనింగ్ ఇవ్వాలి. డాగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా సరే ఒక ప్రొఫెషనల్ చేతిలోనే పెట్టాలి మనం. ఎందుకు అని అంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి. సో నేను ఆ ప్రాబ్లమ్స్ మీకు ఉండకూడదు కాబట్టి నేను ఈరోజు ఫస్ట్ టైం యూట్యూబ్లో ఒక ప్రొఫెషనల్ వే మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో నేను పెట్టగల వీడియోస్ అనేది మీ దాకా వస్తాయండి. సో ఇప్పుడు మనం టాపిక్కి వెళ్తున్నాం. ఒక ప్రొఫెషనల్ వేలో మనకు కావాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అండి. మన ట్రైనింగ్లో మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే బేసిక్ తర్వాత అడ్వాన్స్ తర్వాత ప్రొటెక్షన్ వర్క్ అనమాట. ఇప్పుడు మన సిరీస్ ఎలా స్టార్ట్ అవుతాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్తో స్టార్ట్ చేస్తాం. బేసిక్లో కమెంట్స్ వచ్చేసి సిట్, డౌన్, హీల్ వాక్, నెక్స్ట్ సెకండ్, సిట్ స్టే, డౌన్ స్టే. ఒక హోమ్కి అంటే ఒక మనకి ఇంట్లో పెరిగే డాగ్కి ఏదైతే మనకి నీడ్స్ ఉన్నాయో, మనకి ఏదైతే కావాలో అది డాగ్కి ఇవ్వడంలో అది బేసిక్ అనమాట. బేసిక్ అనేది ఇంటి లోపల మనం నేర్పించుకొని ఇంటి లోపల మన డాగ్ మనతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలి అనుకుంటే మనకు కావాల్సిన బేసిక్ అయితే సరిపోతుందండి. అడ్వాన్స్ వచ్చేసరికి ఆఫ్ లీష్ వస్తాయండి. ఏవైతే కమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఆఫ్ లీష్ వస్తాయి. ఎగ్జాంపుల్ మీకు దీంట్లో అదర్గా అడ్వాన్స్లో యాడ్ అయ్యే ఏంటి అని అంటే, నమస్తే, సెల్యూట్, సెంట్ వర్క్ అనేది చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. చాలామంది నా క్లయింట్స్ కానీ నా కస్టమర్స్ కానీ మొత్తం చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఏమని, అన్న నాకు సెంట్ వర్క్ కావాలి తమ్ముడు, నాకు సెంట్ వర్క్ కావాలి తమ్ముడు అని చెప్పి. సెంట్ వర్క్, స్నిఫింగ్ ఇవన్నీ ఎందుకండి? అది ఒక పోలీస్ వాళ్ళకు మాత్రమే సెంట్ వర్క్ అనేది. నేను ఒకవేళ నాకు నీడ్ ఉంది అని అంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఆ వీడియో కూడా మీకు ఫర్దర్గా వస్తుంది. అంతేగాని మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ రోజు నుంచి మనకి వీక్లీ 2 classes ఉంటాయండి. వీక్లీ 2 videos అప్లోడ్ అవుతాయి. ఒక్కొక్క కమాండ్ కానీ, బేసిక్ మీద కానీ, అడ్వాన్స్ మీద కానీ, మన ప్రొటెక్షన్ లెవెల్ వర్క్ కానీ మనకి ఫర్దర్గా వీడియో వస్తూనే ఉంటాయి. మీరు వాచ్ చేస్తూ ఉండండి. మీ ఇంట్లో ఒకవేళ డానీ మాది పలానా స్టేటు, మాకు ఇబ్బంది అవుతుంది కానీ మాకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ కావాలి, మేము అమౌంట్ అఫోర్డ్ చేయలేము, మాకు ప్రొఫెషనల్ లెవెల్ ట్రైనింగ్ కావాలి, ఏం చేయాలి అని అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. సో నా వీడియోస్ అనేది మీకు యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. పిన్ టు పిన్ ఒక స్టార్టింగ్ న్యూ పప్పీ నుంచి ఎండింగ్ వరకు కట్ లేకుండా, ఎడిట్ లేకుండా మీకు అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయండి. మీరు ఇబ్బంది ఏం పడవసరం లేదు. వీడియోస్ చూడడం, మీరు అదే ఇంప్లిమెంట్ చేయడం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదైనా మీరు 24/7 ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు వెంటనే కాల్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తానండి. సో మీరు మస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళొద్దు. ప్రొఫెషనల్ ట్రైనింగే మనం ఎంచుకోవాలి. డాగ్కి ది బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు రోజుల్లో డాగ్ అనేది, ఇంతకుముందు అంటే డాగ్ అనేది బయటికి గేట్ దగ్గర కట్టేయడం, చెట్టుకి కట్టేయడం, లేదా బయట గేట్ దగ్గర ఒక షెడ్ వేయడం, ఇదే చేస్తున్నారు. కానీ ఇప్పుడు డాగ్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ అయింది. మన ఇంట్లో వాళ్ళకి మన పిల్లలు చూస్తాం, ది బెస్ట్ స్టడీ అవ్వాలనుకుంటాం, ది బెస్ట్ స్కూల్స్లో వేయాలనుకుంటాం, అన్నీ వేస్తున్నాం. కానీ ఇప్పుడు డాగ్ కూడా ఒక మెంబర్ అయింది కాబట్టి దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలని మీ మైండ్ సెట్లో వచ్చింది. ఈ వీడియో చూస్తున్నారని అంటే మీ మైండ్ సెట్లో ట్రైనింగ్ ఉందనే కదా. సో ఆ ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటే ది బెస్ట్ ఇవ్వండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళొద్దు. అలికి మెథడ్ యూస్ చేస్తారు.
కరెక్షన్స్ స్ట్రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు, ఇబ్బంది పడతారు. సో కరెక్షన్స్ ఇవ్వాలి, కానీ ఇది ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత లెవెల్ దాకా ఇవ్వాలి, డాగ్ ఎంత తట్టుకుంటుందో అంతే ఇవ్వాలండి. అంతేగాని మనం మా పిల్లడు మాట లేదని చెప్పి ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి బాధ్యత అవ్వదుగా. సో కరెక్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి ఒక ప్రొఫెషనల్కి మాత్రమే తెలుసుంటుంది. మన ప్రొఫెషనల్స్ చాలామంది యూట్యూబ్ ఛానల్లో నేను చూస్తూ ఉన్నాను, కానీ చాలా డౌట్ ఏంటంటే అన్నా సిట్, హౌ టు లెర్న్ సిట్ అని అది కొడితే చాలా వచ్చేస్తుంది యూట్యూబ్లో, కానీ పర్ఫెక్షన్ రావాలి దాంట్లో. అలా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వీడియోస్లో, కానీ నేను మీకు పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ కొత్త పప్పి నుంచి ఒక 2 years లోపు ఉన్న డాగ్ ఏదన్నా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా నేను పిన్ టు పిన్ ప్రతి ఒక్క వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తానండి. కాబట్టి ఈ వీడియోస్ మీకు మీ దాకా పెట్టగానే మీ దగ్గర రావాలని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పెట్టుకొని ఆల్ సింబల్ నొక్కోండి, క్లిక్ చేయండి. నేను పెట్టిన వెంటనే మీ దగ్గరికి వస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.